హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ రాక్షసుడు పార్ట్ 20. అలా ఆలోచిస్తున్న ఆకాష్ దగ్గరికి సిద్ధార్థ గారు అందరినీ తీసుకుని హాస్పిటల్కి వచ్చారు. వాళ్ళని చూసిన ఆకాష్ అందరినీ రూమ్ లోకి తీసుకుని వెళ్ళాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే గీతని అలా స్పృహ లేకుండా చూసిన ఆయనకి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నా పట్టించుకోకుండా బంగారు అంటూ వెళ్ళి విరాజ్ ఉన్న వైపుకి కాకుండా ఇంకో పక్కకి వెళ్ళి గీత చేయి పట్టుకుని గీతని చూస్తున్నారు. ఆల్మోస్ట్ అందరిది కూడా అదే పరిస్థితి. మేఘ, లలిత, జానకి గారు ఆపకుండా ఏడుస్తూనే ఉన్నారు. సిద్ధార్థ్ గారు బంగారు అన్నప్పుడు కళ్ళు తెరిచిన విరాజు వాళ్ళందరినీ చూస్తూ తన గుండె దగ్గర ఉన్న గీత చేయి తీసేశాడు. కానీ తన చేతిని వదలకుండా అలానే పట్టుకున్నాడు. తనని ఎలాంటి పరిస్థితుల్లోనూ వదలను అన్నట్టు అందరూ గీతని చూస్తూ బాధపడుతూ ఆ విషయాన్ని ఎవరూ కూడా పట్టించుకోలేదు. ఇక విరాస్ అందరినీ చూస్తూ వాళ్ళ మామ వైపు చూసి, ఏంటి మామ మీరు కూడా, తనకి ఇప్పుడు బాగానే ఉంది, కొంచెం సేపటికి స్పృహ వస్తుందని కూడా అన్నారు. ఇక అంతలో గీత చిన్నగా కళ్ళు తెరుస్తుంది. వాళ్ళందరినీ చూసి తన చుట్టూ అంతమంది ఉండడంతో ఇక వాళ్ళు ఏడుస్తూ ఉన్నా తనకు సంతోషంగా అనిపిస్తూ ఉంది. వాళ్ళ వైపు చూస్తూ లేవడానికి ట్రై చేస్తూ సపోర్టింగ్ కోసం తన చేతులు తీసుకోవడానికి చూస్తుంది. ఇక అలా మాట్లాడుతున్న విరాజ్ని చూస్తున్న సిద్ధార్థ్ గారు గీత కదలికతో తన వైపు చూస్తారు. తన రెండు చేతులు విరాజ్ సిద్ధార్థ గారు పట్టుకుని ఉండడంతో ముందుగా విరాజ్ వైపు చూడగానే తను లేచింది అనే ఆనందంతో పాటు కళ్ళల్లో తనకు అర్థం కాని ఏదో భావంతో చూస్తూ ఉన్నాడు. గీత కూడా విరాజ్ ని అలాగే చూస్తూ ఆ భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో సిద్ధార్థ గారు బంగారు అని పిలవడంతో గీత ఆయన వైపు చూస్తుంది. ఆయన గీత వైపు ప్రేమగా చూస్తూ, ఇప్పుడు ఎలా ఉంది తల్లి అని తల నిమురుతూ అడుగుతారు. గీత ఆయన్ని చూస్తూ, నేను బాగున్నాను అభి అని చేతులు తీసుకోవటానికి ఇబ్బందిగా వాళ్ళ వైపు చూడగానే గీతని చూస్తున్న విరాజ్ సిద్ధార్థ గారు తెలియకుండానే ఒకరి వైపు ఒకరు చూసుకుని మళ్ళీ గీత వైపు చూసి నెమ్మదిగా చెయ్యి వదిలిపెడతారు. గీత మాట్లాడగానే సిద్ధార్థ్ గారిని విరాజ్ ని తప్పించి తన చుట్టూ చేరి ఇలా జరిగినందుకు బాధపడుతూ ఉంటారు మిగిలిన వాళ్ళు. గీతకి వాళ్ళ ప్రేమను చూస్తే చాలా ఆనందంగా ఉంది. గీత నవ్వు చూసిన మేఘనాకి కోపం వచ్చి, మేమందరం ఏడుస్తూ ఉంటే నీకు నవ్వు ఎందుకు వస్తుంది అని తిడుతుంది మేఘన గీతని. ఆ మాటకి గీత వైపు చూసిన అందరికీ గీత నిజంగానే నవ్వుతూ కనిపిస్తుంది వాళ్ళందరికీ. అందరూ ఇలా జరిగితే ఎందుకు నవ్వుతుందో అన్నట్టు చూస్తారు. వాళ్ళ చూపులని అర్థం చేసుకున్న గీత అందరి వైపు చూస్తూ, నా గురించి ఇంతవరకు పద్మమ్మ, రామ్మమ్మ, సీతత్త, ఇదిగో మేఘన అని మేఘనాన్ని చూపిస్తూ, వీళ్ళు మాత్రమే నాకేమైనా అయితే బాధపడేవాళ్ళు. ఇప్పుడు ఇంతమందిని చూస్తూ ఉంటే నా కోసం వాళ్ళు మాత్రమే కాక మీరు కూడా ఉన్నారు అనిపిస్తుంది. అందుకే మీరు ఏడుస్తున్నా నాకు మాత్రం ఆనందంగా ఉంది అని నీరసం వలన లో వాయిస్ తో చెప్తుంది. అందరూ తన మాటలకి గీత పరిస్థితి తలుచుకుని బాధపడితే విరాజ్కి మాత్రం గీత మాటలతో తను ఇన్ని రోజులు ఎంత పెయిన్ అనుభవించిందో అని అనేది అర్థమైపోతుంది. గీత మాటలకు సిద్ధార్థ గారు కొంచెం కోపంగా, చూడు బంగారు, నువ్వు నన్ను ఎలా అనుకున్నా పర్వాలేదు, నేను నిన్ను మాత్రం నా కూతురుగానే అనుకుంటున్నాను, నువ్వు మాత్రం ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే ఊరుకోను అని అనగానే గీత భయపడుతున్నట్టు నోటు మీద వేలు పెట్టుకుంటుంది, మాట్లాడను అన్నట్టు. ఇంకా గీత అలా చేయటంతో అందరూ నవ్వుతారు. కాసేపు అందరూ మాట్లాడ్డాక అందరూ ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకోకపోయినా గీత రేపు మార్నింగ్ వచ్చేస్తాను అని బలవంతంగా పంపిస్తుంది ఇంట్లో వాళ్ళని. మేఘన, ఆకాష్, సిద్ధార్థ గారు మాత్రం వెళ్ళడానికి అస్సలు ఒప్పుకోరు. ఇక విరాజ్ నైనా వెళ్ళమన్నట్టు చూస్తే విరాజ్ నేను వెళ్ళను అన్నట్టు చూసి ఇక మేఘన, గీత మాట్లాడుకోవడంతో ముగ్గురు బయటకు వస్తారు. బయటకు వచ్చిన సిద్ధార్థ్ గారు కోపంతో, వాడు ఎక్కడున్నాడు ఆకాష్ అని అర్జున్ కి కాల్ చేసి కనుక్కో అని చెప్తారు. దానికి ఆకాష్, వాడు ఇప్పుడు ఇదే హాస్పిటల్లో ఉన్నాడు బాబాయ్, వాడి పొజిషన్ రేపు మార్నింగ్ వరకు ఏమీ చెప్పలేము అని డాక్టర్ చెప్పారు. సిద్ధార్థ్ గారు, బ్రతికిపోయాడు రాస్కెల్, లేదంటే చంపేసేవాడిని. ఎందుకే వాళ్ళ నాన్నకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? హా బాబాయ్, కానీ వాళ్ళ నాన్న అదే ధనంజయ్ అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నారంట,
రేపు మార్నింగ్ హాస్పిటల్కి వస్తారంట అని అంటాడు. "హ్మ్, సరే" అన్నట్టు తలూపి విరాజ్ వైపు చూడగా విరాజ్ వేరే వైపు తిరిగి నిలబడ్డాడు. రాహుల్ పేరు వినగానే విరాజ్కి రాహుల్ ఏం చేయబోయాడో, తను కరెక్ట్ టైంకి వెళ్ళకపోతే గీత పరిస్థితి ఏమయ్యేదో అని ఆలోచిస్తూ ఉంటే రాహుల్ని ఇప్పటికిప్పుడే చంపేయాలి అన్నంత కోపం వస్తుంది. ఆ టైంలో గీత కార్చిన కన్నీళ్లు గుర్తొస్తే మైండ్ పనిచేయటం లేదు. కానీ సిద్ధార్థ్ గారి కోసం కంట్రోల్ చేసుకుంటూ వేరే వైపుకి తిరిగి నిలబడ్డాడు విరాజు. సిద్ధార్థ్ గారు విరాజ్ భుజంపై చెయ్యి వేసి, "నువ్వు నా కోసం నీ కోపాన్ని కంట్రోల్ చేసుకోక చిన్నా, తప్పు చేసినా వదిలే అన్నంత మంచివాణ్ణి కాదు మీ మామ" అని సిద్ధార్థ్ గారు అనగానే విరాజ్ ఆయన ఓకే మామ అని, "మామ, ఇక్కడ విజిటర్స్ రూమ్ ఉంది, మేఘన మీరు అక్కడే ఉండండి, మార్నింగ్ వెళ్దాం" అంటాడు. సిద్ధార్థ గారికి గీత దగ్గరే ఉండాలి అని ఉన్నా విరాజ్ ఇప్పుడు చెప్పింది వినకపోతే ఎలాగైనా ఒప్పిస్తాడు అని సైలెంట్ గా వెళ్ళిపోతారు. తర్వాత గీత మెడిసిన్ పవర్ కి నిద్రపోవటంతో ఆకాష్ మేఘనాన్ని కూడా సిద్ధార్థ్ గారు ఉన్న దగ్గరికి తీసుకెళ్తారన్నమాట. మేఘన రూమ్ లోకి వెళ్లే ముందు ఆకాష్ ని హక్ చేసుకుని అలా ఉండిపోతుంది. ముందు హ్యాపీగా ఫీల్ అయిన ఆకాష్ తర్వాత తను బాధపడుతుంది అని అర్థమై తనని పక్కకు జరిపి, "ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నావు? తనకి బాగానే ఉంది కదా?" "హా, బాగానే ఉంది, కానీ మీరు కరెక్ట్ టైంకి వెళ్ళకపోతే దాని సిచ్యువేషన్ ఊహించుకోవడానికి కూడా నాకు భయం వేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్ సార్, థ్యాంక్ యూ. ఓయ్, నీ ఫ్రెండ్ అంటే తను నా చెల్లెలతో సమానం. మరి నా చెల్లెల్ని కాపాడుకోవటం నా బాధ్యత కదా. అయినా ఇంక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. తన్ని నేను మా బావ జాగ్రత్తగా చూసుకుంటాం. ఇంతకీ మీ పేరెంట్స్ కి, అదే పద్మ గారికి గీత కిడ్నాప్ సంగతి చెప్పావా అని అడుగుతాడు. లేదా ఆకాష్ గారు, ఆ టైంలో నాకేమీ గుర్తుకు లేదు. ఇప్పుడు చెప్పాలి అనుకుంటే గీత గీత వాళ్ళు అనవసరంగా టెన్షన్ పడతారు అని నన్ను ఆపేసింది. సరే, ఇంకేమీ ఆలోచించకుండా వెళ్ళి పడుకో అని మేఘనాని పంపించి గీత రూమ్ దగ్గరికి వస్తాడు. అక్కడ చూసేసరికి విరాజ్ లేడు. ఎక్కడికి వెళ్ళాడు మా బావ అని గీత రూమ్ లో చూసేసరికి అక్కడ విరాజ్ ని చూసి షాక్ అయ్యి చూస్తూ ఉండిపోయాడు ఆకాష్. ఆకాష్ మేఘనాన్ని తీసుకుని వెళ్ళాక విరాజ్ కి గీతని చూడాలి అనిపించి లోపలికి వెళ్తాడు. కొంచెం దూరంలో నిలబడి తనని చూస్తూ ఉన్నాడు. చందమామ లాంటి ముఖం, బుగ్గల్లో కెంపులు పూయించగల చెంపలు, అలిసి నిద్రపోతున్న కళ్ళు, ఆ నిద్రను డిస్టర్బ్ చేయాలని చూసే మొహం మీద వాలుతున్న కురులు, నిద్రలో కూడా వీడిపోని సన్నని నవ్వు. ఆ నవ్వు చూడగానే విరాజ్కి తెలియకుండానే చిన్న నవ్వు మొహం మీద వచ్చింది. అలా చూస్తూ ఉన్న కొంతసేపటికి రాహుల్ తనని కిడ్నాప్ చేయటం, తనతో మాట్లాడడం నిద్రలో ఉన్న గీతకి గుర్తుకు రావడంతో ఆ మత్తు మెడిసిన్స్ కూడా ఆ పవర్ వల్ల కళ్ళు తెరవలేకపోతుంది. గీతని చూస్తున్న విరాజ్కి గీత మొహంలో నవ్వు మాయమయ్యి భయం కనిపించడంతో ఒక్క సెకండ్ కూడా ఆగకుండా ఏమీ ఆలోచించకుండా గీత దగ్గరికి వెళ్లి కూర్చోగానే గీతని గుండెలకు హత్తుకున్నాడు. రాహుల్ రాక్షస జ్ఞాపకాలలో ఉన్న గీతకి విరాజు స్పర్శ, అతని గుండె చప్పుడు తెలియని ధైర్యం ఇవ్వడంతో విరాజు షర్ట్ కాలర్ పట్టుకుని చిన్న పిల్లల ఒదిగిపోయి పడుకుంది. విరాజ్ తన కాలర్ పట్టుకుని పడుకున్న గీతని చూస్తూ అలానే ప్రేమగా పదవి పట్టుకుని కూర్చున్నాడు. అలా ఎంతసేపు ఉన్నాడో తెలియదు కానీ గీత ఒప్పుకుంటే తన జీవితం మొత్తం గీతని తన గుండెలపై మోయటానికి సిద్ధపడిపోయాడు. ఇక అది చూసేవారికి ఎవరికైనా అర్థమవుతుంది. విరాజ్ ని గీతని ఆ పొజిషన్ లో చూసిన ఆకాష్ షాక్ నుండి తేరుకుని ఓరి దుర్మార్గుడా అని గట్టిగా అరవడంతో అటు చూసిన విరాజ్ కి ఆకాష్ కనిపించడంతో ఆకాష్ అరుపుకి గీత నిద్ర ఎక్కడ డిస్టర్బ్ అవుతుందోనని ఆకాష్ వైపు సీరియస్ గా లుక్కిస్తాడు విరాజ్. ఆ చూపుకి మీనింగ్ త్వరగానే అర్థం చేసుకున్న ఆకాష్ ఒక వెర్రునవ్వు నవ్వి, "నువ్వు బయటకు వచ్చాక మాట్లాడుకుందాం బావా" అని విరాజ్ మళ్ళీ ఎక్కడ తిడతాడో అని బయటకు వచ్చేశాడు. ఆకాష్ ఏం మాట్లాడాలి అనుకుంటున్నాడు అనేది విరాజ్ కి తెలుసు. అందుకే గీత పూర్తిగా పడుకుంది అన్నాక చిన్నగా తన చేతుల నుంచి తన షర్ట్ కాలర్ విడిపించుకుని
బెడ్షీట్ సరిగ్గా కప్పి బయటకు వచ్చేశాడు. బయట అటు ఇటు తిరుగుతూ మాటి మాటికి డోర్ వైపు చూస్తున్న ఆకాష్ విరాజ్ బయటికి రాగానే చెయ్యి పట్టుకుని రూమ్ కి కొద్ది దూరంలో బాల్కనీలో చెట్లతో ఉన్న ఏరియాకి తీసుకొచ్చేశాడు. విరాజ్ ని చూస్తూ, బావా అసలు నువ్వేం చేస్తున్నావు? గీత నీ దగ్గరగా ఉన్నప్పుడు నీ బిహేవియర్ మాకు తెలిసిన విరాజ్ బిహేవియర్ లా లేదు. సిద్ధార్థ్ బాబాయ్కి ఇచ్చిన మాట కోసం రాహుల్ గారు వాళ్ళ నాన్న కంపెనీకి ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా సరే నువ్వు నీ యాటిట్యూడ్ తో వాళ్ళకి సమాధానం చెప్పావు, కానీ వాళ్ళని ఎప్పుడు టచ్ కూడా చేయలేదు. కానీ ఈ రోజు ఆ రాహుల్ గడిని చచ్చేలా కొట్టావు. తెలుసు అక్కడ గీత కాకుండా ఆ ప్లేస్ లో ఏ అమ్మాయి ఉన్నా నీ రియాక్షన్ ఇలాగే ఉంటుందేమో, కానీ ఇంత సీరియస్ గా మాత్రం ఉండదని నా అభిప్రాయం అని విరాజ్ ని చూస్తాడు. దానికి విరాజ్ కూల్ గా, ఇప్పుడేంటి, నేను గీత దగ్గర అలా ఎందుకు ఉంటున్నాను అని నీకు తెలియాలి అంతే కదా అని ఆకాష్ ని చూడగానే ఆకాష్ అవును అన్నట్టు తలూపుతాడు. విరాజ్ ఆకాష్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, షీఈ్ మైన్ ఆకాష్, ఎవర్ అండ్ ఫర్ ఎవర్. ఆకాష్ ఇంకా అలాగే చూస్తూ ఉండడంతో ఐ లవ్ హర్ ఆకాష్ అని అంటాడు. ఆకాష్ కి ఇది తెలిసిన విషయమే అయినా విరాజ్ నోటి నుండి వినడంతో గట్టిగా విరాజ్ ని హక్ చేసుకుని, ఐఎమ్ వెరీ హ్యాపీ బావా, గీత చాలా మంచిది, డోంట్ మిస్ హర్ బావా. విరాజ్ ఆకాష్ హ్యాపీనెస్ చూస్తూ ఐ నెవర్ మిస్ హర్ అని అంటాడు. విరాజ్ కి దూరం జరిగి, అయినా నువ్వు మా నాన్నకి థ్యాంక్ యూ చెప్పాలి బావా, ఆయనే న్యూ స్టాఫ్ గా గీత మేఘ్నని సెలెక్ట్ చేయకపోతే నువ్వు నేను వాళ్ళని మిస్ అయ్యేవాళ్ళం అని ఆకాష్ ఎగ్జైట్మెంట్ తో అంటే, అయినా నేను ఆ రోజు గీతని నిన్ను ఫస్ట్ టైం లిఫ్ట్ దగ్గర మీరు ఒకరినొకరు చూసుకున్నప్పుడే అనుకున్నాను, యు ఆర్ ద బెస్ట్ పేర్ అని అంటాడు. గీత నన్ను చూసింది అదే ఫస్ట్ టైం ఏమో, కానీ నేను మాత్రం తనని అంతకు ముందే చూశాను అని విరాజ్ అనగానే ఆకాష్ షాక్ అవుతూ, ఏంటి బావా తనని ముందే చూసావా, ఎప్పుడు బావా? విరాజ్ నేను ఇది తనకు మాత్రమే చెప్తాను అని అంటాడు. అదే కూల్ లుక్ మెయింటైన్ చేస్తూ విరాజ్. ఆకాష్ నిరుత్సాహపడుతూ, మరి నువ్వు గీతని లవ్ చేస్తున్నట్టు నీకెలా తెలిసింది బావా? కనీసం ఇదేనా చెప్పు బావా ప్లీజ్, లేకపోతే నాకు నిద్ర కూడా పట్టదు. విరాజ్ ఈ రోజే ఆకాష్. ఈ రోజా అంటాడు ఆకాష్. ఈ రోజే. ఇన్ని రోజులు తన మీద నేను చూపిస్తున్న కన్సర్న్ నాకు తెలుస్తున్నా మా అమ్మ కోసం అలా ఉంటున్నా అనుకున్నా, కానీ నాకే తెలియకుండా నేను మర్చిపోయిన విషయం, నేను ఎవరి కోసం నా లిమిట్స్ అన్ని క్రాస్ చేయను అని. అది మా అమ్మ కోసమైనా, అలాంటిది తన మీద నాకు కలిగే ప్రతి ఫీలింగ్ ని, తన మీద నేను చూపించే చొరవని నేను కేవలం మా అమ్మ కోసం మాత్రమే అనుకున్నా. లవ్ మీద నాకు గుడ్ ఒపీనియన్ లేకపోవటం కూడా ఒక కారణం కావచ్చు నా ఫీలింగ్స్ ని నేను ఒప్పుకోకపోవటానికి. కానీ ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ నాకు ఉన్న కారణాలన్నిటినీ నేను చెరిపి వేసేలా చేసింది. తను మిస్ అయ్యింది అని మామ చెప్పిన మరుక్షణమే తెలిసింది తన కోసమే నేను, తను లేనిదే నేను ఉండలేను అని. ఆకాష్ వైపు చూస్తాడు విరాజ్. ఆకాష్ సంతోషంగా ఫీల్ అవుతూ, మరి ఇదే విషయం బాబాయ్కి చెప్తే ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తారు. విరాజ్ ఆకాష్ ని పైనుంచి కింద వరకు చూసి, గీత నన్ను లవ్ చేశాక మా పెళ్లి జరుగుతుంది, అయినా మామకి చెప్పాల్సిన అవసరం లేదు. ఆకాష్ విరాజ్ ని విచిత్రంగా చూసి, ఏం మాట్లాడుతున్నావు బావా, బాబాయ్ని అలా ఎలా అంటావు అంటాడు కొంచెం కోపంగా. ఒరే ఈడియట్, మా అమ్మకి ఆల్రెడీ తెలిసిపోయిందిరా, అందుకే అలా అన్నాను. ఏంటి బాబాయ్కి తెలిసిపోయిందా, ఎలా బావా అంటాడు ఆకాష్ సేమ్ విచిత్రమైన ఫేస్ కంటిన్యూ చేస్తూ. మామకి ఎప్పుడు తెలుసో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం మామకి తెలుసని ఈరోజే తెలిసింది అని గీత స్పృహలోకి రాగానే జరిగిన విషయం చెప్తాడు. ఆకాష్ ఏదైతే ఏంటి బావా, ఈ రోజు ఇన్ని విషయాలు తెలిసాయి అంటాడు. దానికి విరాజ్ ఇంకా పద అని అనడంతో రూమ్ దగ్గరికి వెళ్తారు. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.